వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, నేనైతే టమోటాల రసం చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ టమోటా రసం తయారీ విధానం చూద్దాం. చూడండి, టమోటాలు శుభ్రంగా కట్ చేసి టమోటాలు చింతపండు కడిగి ఇలా పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో రసానికి సరిపడా నీళ్ళు వేసి టమోటాలు చింతపండు వేసి రుచికి సరిపడా కల్లుప్పు వేసి ఇలా కుక్కర్ మూత పెట్టుకోవాలి. 3 విజిల్లు తర్వాత ఆవిరిపోయాక ఇలా రసం మూత తీసి ఇలా రసాన్ని రుద్దుకోవాలి. కాస్త వేడిగా ఉంది, అందుకే క్లారిటీ రాలేదు. ఉడికిన నీళ్ళు పక్కకు ఉంచుకొని ఇలా రుద్దుకోవాలి. టమోటాలను చింతపండును కావాలంటే మిక్సీలో అయినా టమోటాలు చింతపండు మిక్సీ పట్టేసి తర్వాత పెట్టేయచ్చు. నీళ్ళు విసిరేసి రసం తయారు చేసుకోవచ్చు. అట్లా కూడా చాలా బాగుంటుంది. అలా చేయాలనుకున్న ఛానల్ లింకులో వీడియోలో ఉంది చూడండి. ఇప్పుడు పక్కకు ఉంచిన నీళ్లు వేసేయాలి రసంలో. చూడండి, ఇలా రుద్ది పెట్టుకోవాలి. టమోటాలను చింతపండు ఉడకబెట్టి ఇలా రుద్దేసి పక్కన పెట్టి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా వేయించుకోవాలి. చూడండి, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, కరివేపాకు, సాసులు, జీలకర్ర వేసి ఇలా వేయించుకోవాలి. నేనైతే రసం పొడి ఇంట్లోనే తయారు చేస్తాను, ఎప్పుడు కొనను. ఇప్పుడు రసం పొడి వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రసం పొడి. రసానికి చూడండి ఇలా వేయించుకోవాలి. కాస్త మిరప్పొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్లు అద్దము అంతేను, ఎందుకంటే ఫస్టే మిరపకాయలు వేసాము. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేట్టుగా వేగినాక ఇప్పుడు రసం వేసుకోవాలి. ఎవరైనా ఈ రసం పొడి చేయాలనుకుంటే ఛానల్ లింకులో వీడియోలో ఉంది చూడండి. టమోటా రసం పొడి చాలా టేస్టీగా ఉంటుంది. ఛానల్ లింకులో పెద్ద వీడియోలో ఉంది. మీరు కూడా రసం పొడి చూసి ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రసం పొడి చేసి పెట్టుకుంటే చాలా సింపుల్గా ఇలా రసం తయారైపోతుంది. ఇప్పుడైతే ఉడుకుతుంది చూడండి. కాస్త బురుగు వచ్చింది, మంచి స్మెల్ వస్తుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలానే కాంచుకోవాలి, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది. ముందు ఉడికింది కదా, వేడిగా ఉంది రసం కూడా. చూడండి, ఇలా ఉడకాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రసం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఇలా ఒకసారి రసం ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఇలా ఉడికితే సరిపోతుంది రసం. ఎక్కువ ఏ రసం ఉడికినా చేదొస్తుంది. ఇలా ఉడికితే 5 నిమిషాలు సరిపోతుంది. వేడిగా ఉంది చూడండి రసం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చూడండి, చాలా సింపుల్గా రసం తయారైపోయింది. చాలా సింపుల్గా తయారవుతుంది రసం పొడి చేసి పెట్టుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.